హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజు స్టోరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఒక టెంపుల్ చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ దేనికి ఫేమస్, ఇక్కడ ఏంటి అనేవన్నీ మీకు ఈ వీడియోలో వివరిస్తాను. స్కిప్ అయితే చేయకుండా చూడండి వీడియో మొత్తం. ముందుగా ఈ టెంపుల్ బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మన ఓన్ వెహికల్ అయితే 1.5 అవర్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ని బట్టి. లేదంటే బస్సు సర్వీస్ కూడా ఉంది టెంపుల్ దగ్గరికి. దొడ్పల్లాపూర్ నుంచి మీద నుంచి అయితే బస్ సర్వీస్ అయితే ఉంది, వెళ్ళొచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 to నైట్ 8:30 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది టెంపుల్. ఎనీ టైం అయితే వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కదండి, మంగళవారం ఆదివారం అయితే కొంచెం రష్గా ఉంటుంది. మిగిలిన డేస్లో అయితే నార్మల్గానే ఉంటుంది ఎనీ టైం విజిట్కి. మేమైతే సండే వెళ్ళాము, అందుకే కొంచెం రష్గానే ఉంది టెంపుల్ అయితే. ఇది వచ్చేసి 2 దర్శనాలు అయితే ఉన్నాయండి టెంపుల్కి. ఒకటి ఫ్రీ దర్శనం, ఒకటి 50 రూపీస్ టికెట్ అయితే ఉంది. ఇదే హైయెస్ట్ అండి, ఇంతకు మించలేదు. ఇదే స్పెషల్ దర్శనం. అలాగే ఇక్కడ 50 రూపీస్ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం మేము. ఇలాగే చాలా లైన్ అయితే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఏకశిలపై అయితే స్వయంగా వెలిసారు. అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ కర్ణాటక నుంచి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ లైన్లో ఉండేటప్పుడు ఒక మంకీ అయితే కనిపించింది మాకు. అది బాగా తిరిగేసి అలసిపోయి పడుకున్నట్టుంది. చాలా టైం అయితే క్యూ లైన్లో నుంచిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. ఇదంతా గుడి చుట్టూ ఉన్న ప్రాంగణము. ఇంకా రెనోవేట్ చేస్తున్నట్టున్నారు గుడిని. మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు. ఇదంతా సంతాన దోషం, వివాహ దోషం, రాహుకేతు దోషం, కుజు దోషం, ఎటువంటి దోషాలైనా ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వస్తే నివారణ అవుతాయని చెప్తారండి. చాలా మంది వివాహం లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామిని అయితే మొక్కుకుంటారు. వాళ్ళకైతే కనుక వాళ్ళ మొక్కుకున్న కోరికలు నెరవేరితే కనుక ఇక్కడైతే నాగప్రతిమలు ఉంటాయి కదా, వాటిని అయితే ప్రతిష్ఠ చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో చూస్తే అవైతే చాలా కొన్ని వేలాది ప్రతిమలు అయితే మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు సర్పాలు ఇవన్నీ చూపిస్తున్నాం కదా, ఇది ఆరోగ్యం కోసం ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. లేదంటే హుండీలో అయితే వేస్తారంట. ఇక్కడే టెంపుల్ దగ్గర అయితే సేల్ చేస్తారు అవన్నీ. ఇది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలా ఈ టెంపుల్ లోపల నుంచే ఇక్కడి నుంచే వస్తాము. ఎందుకంటే టెంపుల్ లోపల వీడియో అయితే తీయనవ్వలేదు. అలాగే ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్య స్వామి ఇలా సర్పం ఇలా ఉంది. ఇక్కడే పెట్టి చూసారు కదా ఎంత రియలిస్టిక్గా ఉందో సర్పం అయితే. ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ముఖ్య విశేషం ఏమిటంటే మీరు చూస్తున్నారు కదా ఫోటోలో, గర్భాలయంలో ప్రధాన దైవం కార్తికేయుడు నరసింహస్వామితో కలిసి కొలువై ఉంటారు. అంటే ఒకే విగ్రహం మీద, ఒకే ఏకశిల మీద 2 దేవుళ్ళు కలిపి స్వయంభువుగా వెలిసారన్నమాట. ఇక్కడ స్వయంభువుగా వెలిసిన 7 తలల నాగుపాముతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వెనక వైపునేమో నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. కార్తికేయుని విగ్రహం ఏమో తూర్పు ముఖంగా ఉండగా నరసింహస్వామిని విగ్రహం ఏమో పడమర దిశగా అయితే చూస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఏకకాలంలో దర్శించేలా గర్భగుడిలో వెనక భాగంలో అయితే భారీ అద్దాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ఇమేజ్లో అయితే చూడొచ్చు 2 సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఏకకాలంలో అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఘటికాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడని, అందుకే ఈ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్యం అని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా అయితే తెలుస్తుంది. ఘటికాసురుడిని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే సర్పరూపంలో అయితే తపస్సు చేసుకుంటూ ఉండిపోయారట. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు సర్పాలకు శత్రువు కాబట్టి ఆ గరుత్మంతుని వల్ల ఈ సర్పాలకు ఎటువంటి ఆపద రాకుండా సుబ్రహ్మణ్య స్వామి విష్ణువునైతే ప్రార్థించగా ఆ స్వామి అయితే ఇక్కడే నరసింహావతారంలో సర్పాలకు రక్షకుడుగా వెలిశాడని స్థల పురాణం అయితే చెబుతుంది. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే అన్నప్రసాదం, అదే అన్నదానం కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ 12 PM నుంచి 2:30 PM వరకు అయితే ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఇక పూర్తిగా టెంపుల్ బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాలు. ఇక్కడ ఏంటంటే నాగ ప్రతిమలు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, అలాగే ఇక్కడ నాగ ప్రతిమలతో పాటు ఇలాగా సర్పాలు అలా ఆకృతులతో రేకులతో అయితే తయారు చేసి అమ్ముతున్నారు. ఆ సెట్ వచ్చి 50 రూపీస్. అది తీసుకుని ఇక్కడ ఏంటంటే పుట్ట కనిపిస్తుంది, ఆ పుట్టలో అయితే వేస్తారంట. మనం కోరుకున్న కోరికలు అలాగే మనకి ఏమైనా అనారోగ్యాలు ఉంటే అవి వేస్తే తగ్గుతాయి అనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు.
ఇక్కడ చూడండి అసలు కొన్ని వేల నాగప్రతిమలు అయితే ప్రతిష్ఠించారు. ఇవన్నీ భక్తులు ప్రతిష్ఠించినవే. ఎందుకంటే వాళ్ళు అనుకున్న కోరికలు, సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం, వాళ్ళందరూ అవడం వల్ల ఇవైతే ఇక్కడ ప్రతిష్ఠిస్తారట. మొత్తం చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఎంత మొత్తం ఈ గుడి చుట్టూ ఈ ఒక్క ప్లేసే కాదు, గుడికి అటువైపు ఇటువైపు వెనక ముందు చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ. కదా మెయిన్ కుజదోష నివారణ కూడా ఇక్కడ పూజలు అయితే చేస్తారు. అలాగే టెంపుల్ దర్శించుకున్నా దాని ప్రభావం అయితే తగ్గుతుందని ఇక్కడ వాళ్ళందరి నమ్మకం. టెంపుల్ బయటకు వచ్చేసిన తర్వాత చాలా కలర్ఫుల్ షాపింగ్ అయితే ఉందండి. చిన్న చిన్న టాయ్స్, అలాగే స్నాక్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, చాలా టైప్ షాపింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైమే స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక వరికుంచెలు అయితే చూసానండి. ఇంటికి తోరణం కింద కట్టుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ. దీని ప్రైస్ వచ్చి ఇక్కడ 350 చెప్పారు. వర్తేనంటారా? నేనైతే 250కి అడిగాను, వాళ్ళైతే ఇవ్వలేదు, వదిలేసాను, నేను తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవైతే నేను పూజకి తీసుకున్నాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.